నమస్కారం. నేను తేజస్వి. న్యూట్రిఫుల్‌లో న్యూట్రిషనిస్ట్‌ని. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలో తెలుసుకుందాం. మొదటిది ఆకుకూరలు. పాలకూర, తోటకూర, చుక్కకూర ఇలాంటివి. వీటిలో ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల బేబీ మెదడు ఎదుగుదలకి తోడ్పడుతుంది. అలానే తల్లిలో రక్తహీనతని నివారించవచ్చు. చిరుధాన్యాలు, అరికెలు, జొన్నలు, రాగులు వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌గా ఉంచడమే కాకుండా గెస్టేషనల్ డయాబెటిస్ రాకుండా సహాయపడుతుంది. మూడవది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ తీసుకోకపోతే పిల్లలు బరువు తక్కువగా ఉండటం, తల్లికి రక్తహీనత, నీరసం రావడం ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రోటీన్‌ని తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఎగ్, చికెన్, పన్నీర్, సోయా చంక్స్, పప్పులు మరియు పప్పు దినుసులు. నాలుగవది పాలు మరియు పాల పదార్థాలు. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలు దృఢంగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఐదవది కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అందులో యాపిల్, గువా, పొమోగ్రానేట్, బనానా, బెర్రీస్ ఇలాంటివి. ఇందులో వైటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి బేబీని హెల్తీగా ఉంచుతుంది. చివరగా నట్స్ అండ్ సీడ్స్. అవి స్నాక్స్ లాగా తీసుకోవడం వల్ల మనకి హెల్తీ ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్‌ని కూడా అందిస్తాయి. ఇవి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయవలసిన ఫుడ్స్. థ్యాంక్ యూ.